Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ 15 ఏళ్ల కూటమి ఆశ నెరవేరేటట్లు లేదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. కూటమిని ఎవరూ విడదీయలేరంటున్నారు. తమ మిత్రత్వాన్ని చెడగొట్టే పని చేయలేరని అంటున్నారు. కరెక్టే. టీడీపీ, జనసేన, బీజేపీ 2029 ఎన్నికలలో కూడా కలిసి పనిచేస్తాయి. అందులో ఎవరికీ పెద్దగా సందేహం లేదు. ఎందుకంటే 2024లో జరిగిన ఎన్నికల్లోనే వైసీపీకి 40% ఓట్లు వచ్చాయంటే వచ్చే ఎన్నికలలో విడిపోతే పడిపోక తప్పదని ముగ్గురికి తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోదీ కావచ్చు. తాము ముగ్గురం కలిసి ఉంటే విజయం మరొకసారి ఖాయమన్న విశ్వాసం ముగ్గురులోనూ కనపడుతుంది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు మరొకసారి కలిసే పోటీ చేస్తామని చెబుతుండడం, జగన్ అధికారులకి రానివ్వబోమని చెబుతుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది వినడానికి చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే సినిమాలలో ఆ డైలాగులు బాగుంటాయి. బయట అంటే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. అలాగే స్టేజ్ పై మాట్లాడిన మాటలు బాగానే ఉంటాయి. విజయం తమదేనని, కూటమి విడిపోదని చెప్పుకోవచ్చు. కానీ వేదిక కింద పరిస్థితి ఏంటన్నది పవన్ కళ్యాణ్కు అర్థమవుతుందా అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. తన సొంత పార్టీ నేతలపైనే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఒక కన్ను వేసి ఉంచడమే కాకుండా సర్వేలు కూడా చేయించుకోవడం చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎంతమాత్రం ఉందో తెలుసుకునే ప్రయత్నమైనా ఉండాలి. లేకుంటే వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న తపన కావచ్చు. ఇదంతా పక్కన పెడితే మోదీ, పవన్, చంద్రబాబు ఈ ముగ్గురు కలిసి నడుస్తారు, పోటీ చేస్తారు కూడా. అందులో వివాదమే లేదు. కానీ కింది స్థాయి కేడర్ కదా కలిసి నడవాల్సింది. సామాజిక వర్గాలు కదా కలిసి పనిచేయాల్సింది. ద్వితీయ శ్రేణి నేతలు కదా కట్టడిగా ఉండాల్సింది. కానీ ప్రస్తుతం ఏడాదిలోనే కూటమి పార్టీలలో 3 కేడర్ సంతృప్తిగా లేదు. కొద్దో గొప్పో కొంత శాతం ఎక్కువగా కేడర్ సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలోనే. ఎందుకంటే పనులు జరుగుతున్నవి వారికే, కాంట్రాక్టులు దక్కుతున్నవి వారికే. చిన్న చిన్న పనులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా అత్యధికంగా చేజిక్కించుకుంటున్నది తెలుగు తమ్ముళ్లే. అందుకే తెలుగుదేశం పార్టీలో 50% కేడర్ సంతృప్తికరంగానే ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే తాము గెలిచిన 21 నియోజకవర్గాలలో, గెలిపించిన 154 నియోజకవర్గాలలో సంతృప్తికరంగా లేరు. అసలు నిజం చెప్పాలంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట వారికంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పనులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. దాదాపు 175 నియోజకవర్గాలలో 3 పార్టీల కేడర్ మధ్య సఖ్యత లేదు. కలుపుకొని పోవాలని ప్రయత్నించే నేత లేరు. అలాగే ద్వితీయ శ్రేణి నేతల్లోనూ కలిసి ఉందామన్న ధ్యాస లేదు. ఒకరిపై ఒకరు కసి, పగ పెంచుకునే స్థాయికి వచ్చారు. ఏడాదిలోనే ఇలా ఉంటే ఇక మీ ముగ్గురు కలిసి లాభమేముందయ్యా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి జనసేన పైన.